ఖమ్మం మున్నేరుకు కన్నీరు మిగిల్చిపోయింది. అనేక ప్రాంతాలు కూడా మున్నేరు వరద ముంపుకు గురయ్యాయి. ఇప్పుడు దాదాపుగా లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే ఇళ్లలోకి చేరుకొని తమ ఇళ్లలోకి వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో ఇంట్లో పేరుకుపోయినటువంటి బురద ఇతర వస్తువులను తొలగించే కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మనం చూసుకోవచ్చు నగరంలోని 3 టౌన్ మొత్తం అంటే మున్నేరు పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఈ తరహాలోనే దర్శనమిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మనం ఒక 2 అంతస్తుల బిల్డింగ్ చూసుకుంటున్నాము. ఆ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా మొత్తం మునిగిపోయినటువంటి సందర్భం. వరద నీరు మొత్తం కూడా ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ఈ విధంగా మారిపోయాయి. మొత్తం బురదమయంగా అన్ని వస్తువులు బురదమయంగా మారిపోయినటువంటి పరిస్థితిని మనం కళ్ళారా చూసుకోవచ్చు. అనేక ఇల్లు దాదాపు 1000 కొద్ది ఇల్లు కూడా ఈ తరహాలోనే మున్నేరులో మునిగిపోయాయని చెప్పుకోవచ్చు. నిన్నటి నుంచి కూడా వరద తగ్గిన తర్వాతకి వారంతా కూడా ఇళ్లలోకి వచ్చి క్లీన్ చేసుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళ తరం కావట్లేదు. దాదాపు ఆ ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులన్నీ కూడా బురదమయం అయిపోయాయి. మంచాలు పనికి రాకుండా అయిపోయాయి. టీవీలు మొత్తం కూడా నీళ్లు వెళ్ళిపోయి ఎందుకు పనికి రాకుండా మారిపోయాయి. కూలర్లు, ఇంట్లో ఉన్నటువంటి వంట సామాగ్రి కూడా అంతా బయట వేసుకొని వాటిని క్లీన్ చేసుకుంటున్నటువంటి సందర్భాలు మనకు ఎక్కడ చూసినా కూడా మున్నేరు పరివాహక ప్రాంతాల్లో కనిపిస్తూ ఉన్నాయి. మనం ఒకసారి అసలు రోడ్లని చూసుకోవచ్చు, ఏ విధంగా రోడ్లు మారిపోయాయి అనేది ఒకసారి మనం చూసుకుంటే కనిపిస్తూ ఉంది. ఆ ఇంటిని చూసుకుంటే మనకు అక్కడ అర్థమవుతుంది. మొత్తం కూడా ప్రజలు ఆహాకారాలు చేస్తూ మున్నేరులో ఈ పరిస్థితి మనకు అన్ని ముంపు ప్రాంతాలలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఈ రోడ్డును చూసుకోవచ్చు. దాదాపు మున్నేరుకు ఇది ఒక 1/2 కిలోమీటరు దూరంలో ఉంటుంది ఈ ప్రాంతము. ఇక్కడికి కూడా వాటర్ వచ్చి దాదాపు 30 అడుగులకు పైన కూడా ఈ ప్రాంతంలో వరద నిలిచిపోయినటువంటి సందర్భం. దాదాపు 36 అడుగులకు మేర కూడా మున్నేరు ప్రవహించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ వరద పేరుకుపోయి అంతా బురదమయంగా కనిపిస్తూ ఉంది. ఈ శానిటేషన్కు సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు ట్రాక్టర్ల ద్వారా చెత్తను తరలిస్తున్నారు. అయినా కూడా ఇంకా ఈ చెత్త అనేది పోవట్లేదు. నిన్నటి నుంచి అంటే వరద మొన్న తగ్గుముఖం పట్టినప్పటి నుంచి వీళ్ళంతా కూడా పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా పునరావాస కేంద్రం నుంచి తమ ఇళ్లకు చేరుకొని ఈ విధంగా ఉన్నటువంటి ఇళ్లను క్లీన్ చేసుకుంటున్నారు. ఒకసారి మనం రోడ్లను చూసుకోవచ్చు. రోడ్లు ఇంకా వరద రోడ్ల మీద ఉన్నప్పటికీ బురదమయంగా మారిపోయాయి. ఒక కిరాణా షాప్ను కూడా మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఏ విధంగా మున్నేరు కన్నీటిని మిగిల్చింది అనేది చాలా స్పష్టంగా మనం చూసుకోవచ్చు. ఇంట్లో ఉన్న సామాగ్రిలు అయితే ఒక్కటి కూడా పనికిరాని పరిస్థితి ఉంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాంతాలన్నీ కూడా ఆయన పరిశీలించినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొంత మేర నష్టం జరిగిందని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు చాలా స్పష్టంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని చాలా మనకు కనిపించింది. మొత్తం ప్రజలంతా కూడా బురదమయంలోనే ఉండి తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. అంటే ఇంట్లో వండుకునే పరిస్థితి లేక కూడా ఎవరైనా దాతలు వచ్చి ఇక్కడ అన్నం పెడితే తిని మళ్ళీ వాళ్ళు వెళ్ళి తమ పనులను చేసుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళ అవతారాలు ఒకసారి మనం చూసుకుంటే అర్థమవుతుంది. అదే పని మీద వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రులను అన్నీ కూడా క్లీన్ చేసుకొని వచ్చి ఆకలి కోసం ఇక్కడ క్యూ లైన్లో నిలబడి అన్నం తింటున్నటువంటి నేపథ్యం. చాలామంది దాతలు ఈ విధమైనటువంటి దాతలు కూడా ముందుకొచ్చి పాపం వాళ్ళు కొంత సహాయం చేయడంతో కొంతమందికి ఈ ఆహారం అన్న దొరుకుతుంది. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేదనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారా ఏంటి? రేవంత్ రెడ్డి నిన్న వచ్చి చెప్పిపోయాడు, హామీ ఇచ్చాడు. టీవీలో స్క్రోలింగ్లో చూస్తున్నాం. తక్షణ సాయం 10,000 అని. 10,000 కాదుగా 10 పైసలు లేవు, కూర కూడా లేదు. పెరుగుతో తింటున్నాం. వాగ్దానం చేస్తాను నిలబెట్టుకోవాలి. అసలు ఎవరు లేదు, ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళే లేరు. అసలు చెప్పారు ఎంక్వైరీ చేస్తాం 10,000 తక్షణ సాయం అన్నారు. అసలు సరైన అన్నమే లేదు. ఇక తక్షణ సాయం ఎక్కడొస్తుంది? ఏం లేదు. వరద తగ్గినాక ఎట్లా ఉంది మీ పరిస్థితి? చెత్త చూడిపో, ఇంట్లో డబ్బులు 1,00,000 రూపాయలు పోయినాయి, ఆ గుడ్డలు పోయినాయి, ఆ బొచ్చులు పోయినాయి, అన్ని పోయినాయి.
ఆడ గొంతు పోదాం ఆడ దిద్దు అంతా ఈడేముంది గుట్టి భూమే ఉంది ఆడ ఆ గొంతులలో ఉంది అసలే వ్యవహారం అంతా ఇంతవరకు చెత్తే తీయలేదు మాకు, ఇంతవరకు చెత్తే తీయలేదు, ఒక్కలన్నా వచ్చి చూసుకోలేదు. ఇక్కడ వచ్చేది అఫీషియల్గా వచ్చి పోతే సరిపోతుందా? మంచిని ఎలా తినాలి, కొంచెం మాకు ఏదో ఒకటి పంపించచ్చు కదా. ఒక్క అన్నం మజ్జిగ, ఈ వర్షానికి ఈ మజ్జిగ ఈ అన్నం ఎలా బతకాలి? రేవంత్ రెడ్డి 100 మాటలు మాట్లాడిపోయింది రాత్రి. సరే అండి, ఇళ్ళని క్లీన్ చేసుకుంటున్నారు కదా, ఎట్లా ఉంది? అండి, ఇంకా వారం పడతాయి. ఆ ఇండ్లు బాగుపడేసరికి ఇంకా వారం పడతాయి. ఇది వచ్చారండి ఆ బురదలోకి రావడానికి ఇబ్బంది పడ్డారు. మరి అలాంటి బురదలు మేము ఎలా ఉండాలి? రండి సార్ అని మేము తీసుకెళ్ళాం. అలాంటి బురదలో ఉంటున్నాం మరి మేము. సార్ అక్కడి వరకు వచ్చారు, మా ఇంటికి రండి సార్ అంటే రాలే, ఇబ్బంది పడ్డారు. కానీ మా కోసం మేము అడిగామని వచ్చారు. మరి అలాంటి బురదలు మీరు చూడండి. ఆడవాళ్ళు ఇలా ఎవరైనా బయటకు వస్తారా? మేము వచ్చిన మా పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలా రావాలి, ఎవరైనా వస్తారా? ఇలా ఎవరు రాకూడదు కూడా. అయినా మేము వచ్చినాం అన్నం తిన్నాను. మరి అన్నం తినకపోతే పని చేయలేం కదా. ఇది చాలా ఆవేదన మనకు ఈ వరద బాధితుల్లో కనిపిస్తూ ఉంది. అసలు వాళ్ళకు తినడానికి తిండి లేని అటువంటి సందర్భం. కనీసం అక్కడ వైట్ రైస్ ఉంటే దాన్ని పెట్టుకొని ఉట్టి అన్నాన్ని తింటున్నారు. అందులో కనీసం కూర కూడా లేనటువంటి సందర్భం. అన్నం కోసం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇంట్లో ఉన్నటువంటి బట్టలన్నీ కూడా వర్షం తగ్గి దాదాపు వరద తగ్గి కూడా 2 రోజులు అవుతున్నా ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రిని ఇట్లా మనం చూసుకోవచ్చు. అసలు ఎక్కడికక్కడ తడిసిపోయినటువంటి పరిస్థితి. చాలామంది అనేక ఇల్లు అసలు వేలాది ఇల్లు కూడా ఈ విధమైనటువంటి వరద ముంపుకు గురైపోయాయి. అసలు ఏ బజారు చూసుకున్నా కూడా మనకు ఈ బాధితులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా వాళ్ళు ఇంకా ఇంట్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎట్లా ఉందండి వరద? ఎట్లా ఉందండి వరద? ఎట్లా ఉంది? వరద బాగానే వచ్చిందండి. సామాన్లు అన్నీ పాడైపోయినాయి. ఎవరు పట్టించుకునేటోళ్ళే లేరు ఇక్కడ. ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. బాగా ఈ ఇల్లు వరదలో ఎంతవరకు వర్షం నీరు ఇగోండి పైన కనిపిస్తుందా కిటికీలు లోపల మొత్తం స్లాబ్కి వచ్చేసింది. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం సామాన్లు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. అగోండి మంచం, వాషింగ్ మిషన్, డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ అవన్నీ అక్కడ, సోఫా సెట్ అగో సార్ అక్కడ పనికిరావు, ఏ మాత్రం పనికిరావు, అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. అవన్నీ మావే సామాన్. ఇక్కడ బట్టలు ఉన్నాయి. ఎట్లా ఎవరైనా అధికారులు కానీ ఎవరైనా లీడర్లు కానీ మీ దగ్గరకు వచ్చారా అంటే వచ్చారు. బజార్కి వచ్చి బజార్ మొత్తం వచ్చారు కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. కానీ ప్రత్యేకంగా మీకు ఏమైందమ్మా అని అయితే అడగరు కదండి ఎవరు. అట్లా నిన్న రేవంత్ వచ్చిండు, 10,000 ఆర్థిక సాయం చేస్తా ఉన్నాడు. ఇది సరిపోతాయా మీకు? అసలు ఇక్కడ వరకు రేవంత్ సార్ రాలేదు. ఆ పై బజార్ వరకే వచ్చారు. అటు నుంచి అట్టే వెళ్ళిపోయారు. వచ్చారు, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు స్పీచ్ ఇచ్చారు, వెళ్ళిపోయారు. అంతే తప్పించి రేవంత్ సార్ ఇక్కడ దాకా అసలు రాలే. లోపలికి వస్తే తెలుస్తుంది. ధైర్యం మాకు మాట ఇవ్వలేదు. ధైర్యం ఇవ్వడానికి మాట అసలు ఇవ్వలేదు మాకు, ధైర్యంగా ఉండటానికి. ఇది ఆవేదన చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఎట్లా మా ఈ వరదని గతంలో ఎప్పుడైనా ఈ వరదని మీరు చూసారు? అసలు లేదండి, ఇప్పుడే ఫస్ట్ ఇంతకుముందు వచ్చింది కదా ఒకసారి, తక్కువ వచ్చింది కానీ ఇంత ఈ రకంగా ఎప్పుడు రాలేదు. అసలు ఏవి మిగలలేదు. గిన్నెలు తప్ప కొనడానికి బియ్యం కానీ, అసలు పిల్లలకి బట్టలు కానీ అన్నీ పోయినాయి. ఇంట్లో వస్తువులన్నీ అవన్నీ 10,000కి వస్తాయా అండి? ఇంట్లో పోయినాయి అన్నీ. డాక్యుమెంట్స్ లేవు, అన్ని ఆస్తులున్నా ఏ ఉన్న డాక్యుమెంట్స్ ఏంది, పిల్లలు ఏంది, సర్టిఫికెట్లు వాటితో సహా ఏమీ మిగలలేదు, అన్నీ పోయినాయి. ఏంటి ఉట్టి అన్నం పట్టుకున్నారు? కూర లేదండి, అయిపోయింది. ఉత్త అన్నమే తినాల్సి వచ్చింది. ఏం చేస్తామండి మరిగా? ఏందని అడిగితే అయిపోయింది, ఏం చేద్దాం అని చెప్పి ఉత్త అన్నం పెట్టి పంపిస్తున్నారు. అన్నాలు తీసుకొచ్చారు, ఈ రోజు పట్టించుకున్న వాళ్ళు లేరు, అన్నం పెట్టిన వాళ్ళు లేరు. ఈయన 2-3 సార్లు తీసుకొచ్చారు, ఈ రోజు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. వాటరే వస్తున్నాయి, ట్యాంకర్లు వస్తున్నాయి, అటెట్టే తీసుకుపోతున్నారు, అటెట్టే చేసుకుంటున్నారు. కానీ ఈ లోపల ఉన్న మనుషులందరూ ఏమైపోవాలి? వాటర్ ట్యాంకులు వచ్చినాయి, ఏ వచ్చినా మెయిన్ రోడ్ నుంచి అటే పోతున్నాయి. కానీ మా సందుల్లోకి గొంతులోకి ఎవరు రావట్లేదు. ఉత్తన్నం పెట్టుకొని తీసుకొచ్చినాయి. ఇది చాలా ఆవేదన మనకు చాలా కనిపిస్తూ ఉంది. కనీసం తినడానికి అన్నం కూడా లేని పరిస్థితి. నీళ్లు కూడా ఇక్కడ లేవు. శుభ్రం చేసుకోవడానికి మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు వాటరు పంపిస్తున్నప్పటికీ కూడా అవి ఎందుకు సరిపోవడం లేదు. చాలా ఇల్లు అసలు నిరాశ్రులైపోయారు.
నిన్న రేవంత్ రెడ్డి ఈ ప్రాంతానికి వచ్చాడు కానీ కొన్ని ఇల్లు మాత్రమే ఆయన తిరిగిపోయాడు. ఇవన్నీ తిరగలేని పరిస్థితి. అసలు ఇంట్లో మనం వస్తువులను చూసుకుంటే అవిగా దేనికి పనికి రాకుండా ఉన్నటువంటి నేపథ్యంలో అవన్నిటిని కూడా బయటికి వేశారు. ఉన్న పనికొచ్చే అని భావించుకున్నటువంటి వస్తువులు మాత్రము వాళ్ళు దగ్గరుండి క్లీన్ చేసుకుంటున్నారు. ఇంట్లో ఉన్నటువంటి అన్ని రకాల వస్తువులన్నీ కూడా ఇదే పరిస్థితి. ఈ ఇల్లంతా కూడా నిన్న వరద తాకిడికి మిగిలిపోయింది. ఎట్లా వచ్చింది ఇప్పుడు మీకు? అనుకోకుండా వచ్చిందండి. అసలు ఏం మిగలేదు, కట్టుబట్టలే మిగిలిన ఏం మిగలేదు, తినడానికి ఏమి ఇంకా బియ్యం కూడా ఇంట తినడానికి ఇక మొత్తం మట్టి పాలైనాయి మొత్తం. ఎట్లా ఉంటారు మీరే సాయం చేయాలండి. మీరు ఎట్లా ఎలాంటి అవకాశం ఉంటారు ఇక్కడ? ఏదైనా కడుక్కొని మా ఇల్లుని మేము ఉండాలి కదా. సరే గవర్నమెంట్ బుక్కడో చక్కడో ఏదన్నా సాయం చేస్తే వండుకుంటుంటాం. వరద వస్తా అండి, మరి ఎక్కడున్నారు ఆ వరద వచ్చే సమయంలో? పాత బస్ స్టాండ్లో పోయి పన్నామండి. ఎవడు మమ్మల్ని కాని వాళ్ళు లేడు ఇంతవరకు. ఇచ్చిన 5,000 ఇస్తారు, అంతకని ఏం లేదు. ఇంకో అన్నం తింటాను అంతే. రూపర్ అని చూపిస్తాం మిషనరీ 7 లక్షల మిషన్ ఖరాబ్ అయింది. అది మిషన్లు ఇక రాళ్ళు కోసాయి. ఈ పని చేస్తా, గ్రాండ్ పని చేస్తా, అంతా లైఫ్ ఆగమైంది, వేస్ట్. సింపుల్గా మిషన్లో 3 లక్షలు వేసుకోండి. ఇక్కడ టీవీ కూడా నేనే, టీవీ 50,000, ఫ్రిడ్జ్ 50,000, ఏసీ, వాషింగ్ మిషన్. ఎట్లా ఏది పనికి రాదు. ఈ పని చేస్తా, మార్పులు చేస్తా, ఆర్టికల్ చేస్తాను నేను, అన్నీ ఖరాబ్ అయినాయి. అంతా వేస్ట్ అయిపోయింది అన్న. లైఫ్ ఆగం, జీరో 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 అయిపోయింది. చాలా ఆవేదన మనకు వాళ్ళలో కనిపిస్తూ ఉంది. అసలు వాళ్ళకు విలువైనటువంటి సామాగ్రి అంటే వాళ్ళు పని చేసుకుంటే అటువంటి పనిముట్లు కూడా ఎందుకు పనికి రాకుండా నీళ్ళల్లో తడిసిపోయాయి. ఇక కూలి చేసుకుంటే బ్రతికేటోళ్ళు ఇట్లా అసలు వాళ్ళు అంతా కూడా పేద కుటుంబాలు, ఎవరు కూడా ఆర్థికంగా నిలదొక్కున్నటువంటి కుటుంబాలు కాదు ఇవి. రోజువారీగా పని చేసుకుంటే మాత్రమే వాళ్ళకు పూట గడిచేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కుటుంబాలను ఈ మున్నేరు వరదలు చిన్న భిన్నం చేసిపోయాయి. ఇప్పుడు వాళ్ళు కోలుకోవాలన్నా కూడా కొన్ని ఏండ్లు పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మాత్రం ఇచ్చే సహాయము ఏ మాత్రం సరిపోదు అనేది వాళ్ళ భావన. ఇంట్లో ఉండలేక చాలామంది పైకెక్కి ఇండ్లని క్లీన్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషను ఈ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది. అందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడని ఈ కుటుంబాలు ఇవన్నీ కూడా వీళ్ళు ఇప్పుడు సర్వస్వం కోల్పోయారు. ఇంట్లో ఉన్నటువంటి కొన్ని సర్టిఫికెట్స్, విలువైనటువంటి సర్టిఫికెట్స్ పోయాయి. కొంత ఆర్థికంగా అంతో ఇంతో ఏదైనా ఆపద వస్తే దాచుకుంటే ఆ డబ్బు కూడా వెళ్ళిపోయింది. ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ పరికరాలన్నీ కూడా వర్షానికి తడిసిపోయాయి. ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి అంతా కూడా అసలు ఎందుకు పనికిరానిటువంటి సందర్భం ఉంది. ఇలాంటి వరద ఎట్లనే మీకు ఏమనిపిస్తుంది? ఈ వరదను చూస్తే ఎట్లా నష్టపోయారు? చాలా నష్టపోయామండి, చాలా బాగా నష్టపోయాం. టీవీలు అయితే ఏంటి, ఫ్రిడ్జ్లు అయితే ఏంటి, చాలా ఎలక్ట్రానిక్ సామాన్లు మొత్తం చెడిపోయినాయి. కొన్ని కట్టుబాట్లు కూడా చాలా లేవు. ఇంకా చెప్పుకోవాలంటే చాలా పోయినాయండి. ఎట్లా మరి ప్రభుత్వం మిమ్మల్ని ఏం చేస్తే మీరు బయటపడతారు? ప్రభుత్వం అంటే ఇంకా వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ ఇచ్చే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ చాలా నష్టం అయితే చాలా పోయినండి, చాలా నష్టపోయాం. మాకు ఇల్లు లేదు, ఏది లేదు, మాకు ఇది పరిస్థితి లేదు. నా పరిస్థితి ఏది ఉంది, మాకు ఏ రోజు ఇల్లు లేదు. కూలీ నాలుగు చేసుకునే వాళ్ళం. మాకు ఏం చేస్తారో ఏం చేసి మాకు ఇల్లు ఇప్పియండి. అది మా చాలా నష్టపోయినాం. వస్తువులు ఏం లేవా? అన్ని పోయినాయా? అన్ని పోయినా చూపిస్తా పండి. చెప్పమ్మా, ఏం పోయినాయి మీ ఇంట్లో? మా ఇంట్లో ఏం పోయినాయి అని చెప్పుకున్నా ఏ ఉపయోగం ఉంటుంది? ఏముంది, పావు మూట బియ్యం తెచ్చుకొని పెట్టుకుంటే అన్నీ బాయ్. మరి బట్టలు బాయ్, ఇది తలుపు కొట్ట, ఈ తలుపు నెట్టుకొని వెళ్ళిపోయింది. చాలా సామాను పోయింది. మా బట్టలు పోయినాయి, ఏం చేస్తాం? ఇది ఎవరిని కదిలిచ్చినా కూడా వర్ణనాతీతంగా ఉంది వాళ్ళ బాధ అంతా కూడా. అసలు ఇంట్లో ఉన్నటువంటి ఏ వస్తువు కూడా పనికి రానివంటి సందర్భం. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ చిన్నపాటి సహాయం కనీసం ఆ వస్తువులు క్లీన్ చేసుకోవడానికి కూడా 10,000 రూపాయలు అనేటివి సరిపోవు. ప్రభుత్వం ఇల్లు పోయిన వాళ్లకు ఇల్లు కట్టించాలి. ఆర్థికంగా చాలామంది కూడా, వేలాది మంది కూడా నష్టపోయినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ చూస్తే కనిపిస్తూ ఉంది. వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం క్లీన్ చేయాలి. ప్రధానంగా ఇక్కడ మొత్తం కూడా
కూడా అంటువ్యాధులు ప్రబలే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏ బజారు చూసుకున్నా కూడా వరద నీటిమయంగా కనిపిస్తూ ఉంది. హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వర్షాలు పడి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి విష జ్వరాలు కానీ ఇతర అంటువ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కూడా ఇక్కడికి వచ్చి బాధితులను పరామర్శించే ప్రయత్నం చేస్తూ ఉంది. మరోపక్క ప్రభుత్వం కూడా అర్హులను ఎవరైతే బాధితులను గుర్తించే పని చేస్తామని చెబుతున్నప్పటికీ కూడా అది ఎప్పుడు జరగాలి, తమకు ఎప్పుడు పరిహారం అందుద్ది అనేది కూడా ఇక్కడ ప్రజలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం.